బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ప్రస్తుతానికైతే షో అయితే ఏదో అలా అలా నడిచిపోతూ ఉంది. హౌస్లో ఎక్కువ మంది తెలియని వాళ్ళు లేకపోవడం, తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఆటలో అంత బాగా ఇన్వాల్వ్ అవ్వకపోవడం అయితే బిగ్గెస్ట్ మిస్టేక్ లాగైతే కనిపిస్తూ ఉంది. ఎంత ప్రయత్నం చేసినా కానీ సీజన్ 8 అనేది ప్రేక్షకుల్లోకి అంత బాగా దూసుకొని వెళ్ళలేకపోతోందేమో అనే ఒక పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ఒక వారమే కంప్లీట్ అయింది కాబట్టి మనం అప్పుడే ఫైనల్ జడ్జిమెంట్ వరకు రాలేము. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిని చూసుకున్నట్లయితే హౌస్లో ఉన్న వాళ్ళల్లో విష్ణుప్రియ తెలుగు ప్రేక్షకులకు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్లకు, బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితురాలు. కానీ ఆవిడ మాత్రం హౌస్లో అంత యాక్టివ్గా కనిపించటం లేదు ఉన్నట్లు. అలాగే కాస్త కోస్త యాక్టివ్గా ఉన్నా కానీ అది తనుకి సోనియాకి జరిగిన గొడవకు సంబంధించి మాత్రమే ఆ యాక్టివ్నెస్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. మరి అందరూ కూడా ఇప్పుడు అసలు సోనియాకి అలాగే విష్ణుప్రియకి మధ్య ఉన్న గొడవ ఏంటి అనే ప్రశ్న అయితే గట్టిగా అనిపిస్తుంది. నిన్న హౌస్లో నాగార్జున గారు కూడా దాన్ని కొంచెం సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడా కూడా సార్ట్అవుట్ సాల్వ్ అయినట్టు కనిపించలేదు. ఆయన చివరికి ఇది మీ ఇద్దరే పర్సనల్ ఇష్యూ, మీ ఇద్దరే కూర్చొని మాట్లాడుకుంటే చాలా బాగుంటుందనే ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరిచారు. ఎందుకంటే ఎవరి వర్షన్స్ వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. మరి అసలు వాళ్ళ గొడవ ఏంటి, ఆ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, వాళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం జరుగుతుందనే విషయాలు అయితే మనం చూద్దాం. ఇప్పుడు అంటే హౌస్కి సంబంధించి విష్ణుప్రియకి సోనియాకి ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది. నిజానికి సోనియాతో చాలామందికి ప్రాబ్లం ఉంది హౌస్లో. ఆవిడ ఏదున్నా కానీ కొంచెం కాన్ఫ్లిక్ట్గా, కొంచెం ఏదో సీన్ క్రియేట్ చేసేటువంటి ఒక మాటలు కావచ్చు, ఆ ప్రవర్తన కావచ్చు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. బయట ఆ విషయానికి సంబంధించి ఆవిడ కాస్త కోస్త నెగిటివిటీ కూడా మనకి కనిపిస్తూనే ఉందన్నమాట. ఇంకా అవన్నీ పక్కన పెడితే విష్ణుప్రియకి సంబంధించి విష్ణుప్రియ హౌస్లో ఒక కంటెంట్ క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం అయితే చేసింది. ఆ ఏం ప్రయత్నం అంటే రిపోర్టర్ లాగా మారి అందరినీ క్వశ్చన్స్ అడగడం అనమాట. ఆ క్వశ్చన్స్ అడిగే క్రమంలో విష్ణుప్రియ సోనియాని కూడా ఒక క్వశ్చన్ అడిగింది. అదేంటంటే నిఖిల్కి సంబంధించి అనమాట. మీ ఇద్దరు హౌస్లో వచ్చిన రోజు నామినేషన్స్లో మీ ఇద్దరి మధ్యలో పెద్ద గొడవ జరిగింది. అతను చీఫ్గా ఉంటే అతన్ని నువ్వు అసలు లెక్క కూడా చేయకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేసావు. కానీ ఇక క్లాన్ విషయానికి వచ్చేసరికి మీ ఇద్దరు చాలా బాగా కలిసిపోయారు, మీ ఇద్దరు కూడా కలిసి ఆడాలని చూస్తున్నారు. నిఖిల్ కూడా సోనియానే నాకు కావాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని, ఆయన అభిరుచిని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏమైంది తెలుసుకోవాలని దానికి సంబంధించిన క్వశ్చన్ లాగా అసలు నీకు నిఖిల్కి ఉన్న బాండింగ్ ఏంటి, అది ఎక్కడ స్టార్ట్ అయ్యింది అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే అడిగింది అనమాట విష్ణుప్రియ. ఆ క్వశ్చన్ అడగటంతో సోనియా అయితే కొంచెం అభద్రతా భావాన్ని ఫీల్ అయిందనమాట. కొంచెం డిఫెన్స్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఆవిడ భయం ఏంటంటే ఈ క్వశ్చన్ అంటే బిగ్ బాస్ హౌస్లో మనం ఇప్పటివరకు చూసాము కొన్ని సీజన్స్లో, అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి మధ్యలో ఈ లవ్ ట్రాక్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఏ చిన్న స్కోప్ వచ్చినా కానీ బీజిఎంలు వాడేసి ప్రోమోలు కట్ చేసి బయటకు వదులుతూ ఉంటారు. ఆ విషయం మనకైతే తెలుసు. సోనియా కూడా ఆ విషయంలోనే కొంచెం కంగారు పడి భయపడి ఏమీ జరగక ముందే ఎక్కువగా రియాక్ట్ అయిందేమో అనిపించింది. ఎందుకంటే ఆ క్వశ్చన్ తర్వాత పరిస్థితి ఏమవుతుంది, ఎంత దూరం వెళ్తుందో నాకు తెలుసు అని నాగార్జున గారితో మాట్లాడుతూ ఒక మాట అయితే సోనియా చెప్పిందనమాట. దాన్ని బట్టి చూస్తే ఆవిడ ముందే అభద్రతా భావానికి ఫీల్ అయిపోయి ఆ క్వశ్చన్ అయితే రైస్ చేసి విష్ణుప్రియ మీద దాదాపుగా గొడవకైతే వెళ్ళిపోయిందని కనిపిస్తోంది. విష్ణుప్రియ అడిగిన ప్రశ్నకి అలాగే సోనియా వాడిన పదానికి ఎక్కడా కూడా పొంతనైతే లేదు. అడల్టరీ కామెడీ అనేది చాలా పెద్ద ట్యాగ్ అవుతుందన్నమాట. నిజానికి విష్ణుప్రియకి ఆ జరిగిన సినారియోలో సోనియా ఆ ట్యాగ్ ఇవ్వడం అనేది బొత్తిగా కరెక్ట్ కాదు అనే చెప్పాలి. ఎందుకంటే ఆ అడిగిన ప్రశ్నకి అలాంటిది ఏమీ లేదనో, లేకపోతే హౌస్ అన్న తర్వాత ఫ్రెండ్షిప్ అనేది కామన్ కదా, మీరు నేను ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో నేను నిఖిల్ కూడా అలాగే మాట్లాడుకుంటున్నాము అని ఒక సమాధానం చెప్పుకుంటే సరిపోయేది. అయితే అందరూ ఇంత సింపుల్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ముఖ్యంగా సోనియా కూడా ఏ విషయాన్ని అంత సింపుల్గా తెగ్గొట్టేటట్టయితే కనిపించట్లేదు. ఏదైనా కానీ కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు, లేకపోతే 5 నుంచి 10 మందితో దానికి సంబంధించి ఒక డిస్కషను, డిబేట్ అయితే నడిపించే పర్సన్ లాగే కనిపిస్తుంది. ఇప్పటివరకు తన ప్రవర్తన కూడా అలాగే ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అయితే తెగలేదు. జరిగిన సినారియో అయితే చెప్పారనమాట. విష్ణుప్రియ కూడా చెప్పింది, నాకు ఎలాంటి ఉద్దేశం లేదు అంటే. ఇంకొకటి విష్ణుప్రియకి సంబంధించి నాగార్జున గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆ అమ్మాయి అంతలా ఏడుస్తుంటే నువ్వు వెళ్ళి మళ్ళీ ఆ పోక్ చేయటం అవసరమా అని చెప్పి సామాన్యంగా చూసుకున్నట్లయితే ఏ మనిషి మెంటాలిటీ అయినా కానీ, ఆలోచన విధానం అయినా కానీ, నా తప్పు లేనప్పుడు నన్నంటే ఆవిడ బాధపడుతున్నప్పుడు నేను కన్సర్న్ చూపించాల్సినంత అవసరం ఏంటి అనేది ఒకటైతే ఖచ్చితంగా ఉంటుంది. అది విష్ణుప్రియలో కూడా కనిపించింది. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే విష్ణుప్రియ చాలా జెన్యూన్గా ఉందనిపించింది. ఎందుకంటే మనల్ని ఒకళ్ళు బాధ పెట్టిన తర్వాత వాళ్ళు బాధపడుతుంటే మనం వెళ్ళి ఓదార్చడం అనేది సామాన్యంగా బయట అయితే మనం చూడము. అది జరిగే
అంత ఆస్కారం కూడా ఉండదు అన్నమాట. వచ్చేసి తన పాయింట్ అయితే తను చెప్పేసింది. తన వర్షన్ ఏంటంటే, బాధ పెట్టింది నన్ను, మాటలనింది నన్ను, కానీ నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు సింపతి కొట్టేయాలని చూస్తున్నావు అనే వర్షన్లో పుణ్యస్త్రీ అనే ఒక మాట అయితే వాడింది. ఆ పదం మాత్రం వాడటం కొంచెం ఎక్కువగానే అనిపించింది అనమాట. ఇది క్యారెక్టర్ తను అసెసన్ చేసిందని చెప్పి నువ్వు అంటున్నప్పుడు నువ్వు కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే విలువ అయితే ఉండదు. విష్ణుప్రియకి అలా మాటలు వాడినప్పుడు పుణ్యస్త్రీ అనే మాట అయితే వాడకుండా ఉండాల్సింది. తను బాధపడుతున్నప్పుడు తిని కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాధ పెట్టింది తను కాబట్టి, అర్థం చేసుకోకుండా ముందుగానే రియాక్ట్ అయింది తను కాబట్టి అదేం లేదు. విష్ణుప్రియ వర్సెస్ సోనియా గొడవ చూసుకున్నట్లయితే విష్ణుప్రియ తప్పు అయితే ఎక్కడ ఉన్నట్లుగా అయితే కనిపించట్లేదు ఈ సినారియోలో. కానీ సోనియా మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదు. అంటే తను ఒక మాట చెప్పుండొచ్చు, ఏమని, నేను ఈ పర్యవసానాలు ఇలా వస్తాయని నేను ముందే భయపడ్డాను, సో అందుకే అట్లా రియాక్ట్ అయిన ఒక మాట వాడి ఉంటే అసలు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు, గొడవ ఉండేది కాదు. కానీ తినే మాటలనేసి తినే ఏడ్ చేసి తినే ఒక సీన్ అయితే క్రియేట్ చేసింది అనమాట సోనియా. కాబట్టి వీళ్ళిద్దరు గొడవల మధ్యలో చూసుకున్నట్లయితే విష్ణుప్రియ అంత స్ట్రాంగ్గా నిలబడటానికి, అంత గట్టిగా మాట్లాడడానికి, అన్ని పదాలు వాడటంలో కూడా ఎక్కడ కూడా తప్పు అయితే అనిపించలేదు. వీళ్ళ గొడవకు సంబంధించి సోనియా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సోనియా వైపే కొంచెం తప్పు అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఆ క్వశ్చన్ అయితే అందరిలో ఉంది. హౌస్ మేట్స్ కూడా ఒప్పుకున్నారు, సోనియాను నిఖిల్ అసలు ఎలా ప్యాచప్ అయిపోయారు, అప్పటి వరకు కొట్టుకున్నారు వీళ్ళు, అసలు ఇద్దరు అంటే నా కోసం, అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు అంత కష్టపడి ఆడడానికి ఎందుకు రెడీ అయిపోయారనే ప్రశ్న ఆడియన్స్లో కూడా వచ్చింది, హౌస్ మేట్స్లో కూడా వచ్చింది. అదే ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలని విష్ణుప్రియ పర్సనల్గా అనిపించింది, వాళ్ళందరూ అంటున్నారు కాబట్టి ఆ క్వశ్చన్ అయితే రైజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ సినారియోలో చూసుకున్నట్టయితే సోనియా వైపే కొంచెం తప్పు ఎక్కువ కనిపిస్తూ ఉంది, విష్ణుప్రియ వైపు అంత తప్పు కనిపించట్లేదు. ఆ పుణ్యశ్రీ అనే ఒక పదం వాడడం తప్పితే. సో మరి విష్ణుప్రియ వర్సెస్ సోనియా గొడవకు సంబంధించి మీకేమనిపిస్తుంది, ఎవరు తప్పని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.